అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి డిసెంబర్ 1, 2, 3, 4 తేదీల్లో ఈ 4 రోజులు మీకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే కన్యా రాశి వారు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కన్యా రాశి వారు డిసెంబర్ నెల మీకు ఒక నూతన ఆశలు తీసుకువచ్చే సమయమని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా మనసులో పెట్టుకొని ఎదురు చూస్తున్న ఒక మంచి పరిణామం ఈ నెలలో మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ముఖ్యంగా డిసెంబర్ మొదటి 4 రోజులు 1, 2, 3, 4 తేదీలు మీకు ముఖ్యమైన మార్పులు, శుభవార్తలు తీసుకొస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కష్టాలు, ఆందోళనలు, ఆత్మవిశ్వాసం తగ్గిపోవటం అన్నీ ఈ 4 రోజుల్లో కొంచెం కొంచెంగా తగ్గుతాయి. జీవితాన్ని మళ్ళీ కొత్త కోణంలో చూసే అవకాశం ఎక్కువగా ఉంది. డిసెంబర్ నెలలో మీ జీవితంలో ప్రగతి, శాంతి, మంచి పరిణామాలు ఏవి వస్తాయో చూద్దాం. కన్యా రాశి వారి మనస్తత్వం అంటే ఎంతో ప్రత్యేకం. మీలో ఒక అద్భుతమైన విశ్లేషణ శక్తి ఉంటుంది. మీరు ఏ పని చేసినా దాంట్లో పరిపూర్ణత, పర్ఫెక్షన్ కావాలని కోరుకుంటారు. చిన్న పొరపాటైనా మీరు సీరియస్గా తీసుకుంటారు. మీ స్వభావంలో ఒక నిశిష్టమైన పరిశీలన ఉంటుంది. ఇతరుల మంచి కోసమే మీరు చేసే పని చాలా ఉంటుంది, కానీ ప్రతిఫలం మాత్రం అంత త్వరగా రాదు. మీ మనసులో ఎప్పుడు ఇంకా బాగా చెయ్యాలి, ఇంకా మెరుగ్గా ఉండాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ప్రగతికి కారణమైనప్పటికీ కొన్నిసార్లు మిమ్మల్ని మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతుంది. ఈ డిసెంబర్ మొదటి 4 రోజులు మీకు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తీసుకురావడమే కాదు, మీరు చేసిన పనికి విలువ దక్కేలా చేస్తాయి. మీరు దాచిపెట్టిన భావాలు, చెప్పుకోలేకపోయిన నిజాలు, వ్యక్తీకరించలేని కోరికలు ఇవన్నీ ఈ రోజుల్లో స్పష్టమవుతాయి. మీరు మీ గురించి అన్యాయంగా భావించిన ఒక అభిప్రాయం తప్పు అని ఈ 4 రోజుల్లో నిరూపితం అవుతుంది. కన్యా రాశి వ్యక్తులు మరియు సంబంధాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ 4 రోజుల్లో కన్యా రాశి వారు ఎవరితో ఎలా ఉండాలంటే, మీరు నమ్మిన కొంతమంది వ్యక్తులపై కొంచెం జాగ్రత్త అవసరం. ఎందుకంటే మీ మంచి స్వభావం, నిజాయితీని కొందరు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఎక్కువగా ఉంది. వారు మీ మాటల్ని తిరగరాస్తారు. మీకన్నా తమ స్వప్రయోజనాల మీద దృష్టి పెడతారు. వీలైనంత వరకు ఈ 4 రోజుల్లో వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. అయితే మరోవైపు మీకు నిజంగా మంచి చేసే వ్యక్తులు కూడా ఉంటారు. వారి మాటలు వినాలి. ముఖ్యంగా మిమ్మల్ని ప్రోత్సహించే, మీపై ఒత్తిడి పెట్టని, మీ భావాలను అర్థం చేసుకునే వ్యక్తులతో ఈ రోజుల్లో సన్నిహితంగా ఉండండి. మీకు క్లోజ్గా ఉన్న వ్యక్తులు మీకు ఒక పెద్ద నిర్ణయంలో సాయం చేస్తారు. కుటుంబ పెద్దల ఆశీస్సులు మీకు అదృష్టాన్ని అందిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగం విషయానికి వస్తే ఉద్యోగ రంగంలో చాలా బాగుంటుంది. కన్యరాశి వారికి మీ పనితీరును గుర్తించేవారు పెరుగుతారు. మీ ఉన్నత అధికారులు మీకెంతో సానుకూలంగా వ్యవహరిస్తారు. మీరు చేసిన పనికి ప్రశంసలు రావచ్చు. కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి. పదోన్నతి గురించి మాట్లాడే అవకాశం వస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు ఈ రోజుల్లో పూర్తి అవుతాయి. మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే ఇంటర్వ్యూలో మీ తెలివితేటలు, మీ కమ్యూనికేషన్ శక్తి మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే ఇతరుల పొరపాట్లపై మీకు బ్రేక్ పడే అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండాలి. పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి. వ్యాపారస్తులకు, చిన్న మరియు పెద్ద తరహా వ్యాపారాలు చేసేవారికి ఈ 4 రోజులు లాభదాయకంగా ఉంటుంది. మీరు కొత్త భాగస్వాముల గురించి లేదా విస్తరణ గురించి ఆలోచిస్తున్నట్లయితే అందుకు సంబంధించిన చర్చలు ఈ తేదీల్లో ప్రారంభించడం చాలా మంచిది. ముఖ్యంగా సేవారంగం, విద్య మరియు వైద్య సంబంధిత వ్యాపారాలు చేస్తున్న వారికి అనూహ్యమైన విజయం దక్కుతుంది. మీ క్లయింట్లకు మీపై నమ్మకం పెరుగుతుంది. ఒక పెద్ద ఆర్థిక లావాదేవీ విజయవంతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. డిసెంబర్ మొదటి వారంలో మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. డబ్బు ఆదాయంగా వస్తుంది, కానీ ఏ ఒక్క ఖర్చు ఆలోచించకుండా చేయకండి. ఆకస్మికంగా వచ్చే ఖర్చులు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. పెట్టుబడులు పెట్టాలనుకునే పెద్దవారి సలహా తీసుకోవడం చాలా మంచిది. చిన్న మొత్తాల్లో ప్రారంభించడం మంచిది. ముఖ్యంగా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో ఒక ఆర్థిక సమస్య చాలా కాలంగా ఉంటే అది ఈ రోజుల్లో పరిష్కారం పొందే అవకాశం ఉంది. మీకు గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎవరికి పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకుండా ఉండటం చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు.
ప్రేమ విషయంలో కన్య రాశి వారు ప్రేమలో అతి శుద్ధిగా పవిత్రంగా వ్యవహరిస్తారు. నమ్మకం, నిజాయితీ, త్యాగం ఇవే మీ ప్రేమలోని 3 ముఖ్యమైన లక్షణాలు. డిసెంబర్ మొదటి 4 రోజుల్లో మీ ప్రేమలో మంచి పరిణామాలు ఉన్నాయి. మీ ప్రేమలో ఉన్న చిన్న అపార్థాలు, మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి. మీరు ప్రేమించే వ్యక్తితో హృదయపూర్వకంగా మాట్లాడే అవకాశం వస్తుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఒక మంచి దిశగా మారుతుంది. మీకు మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తి ఈ రోజుల్లో మీకు దగ్గర అవ్వడానికి వస్తాడు. పెళ్లి విషయంలో పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి మంచి పరిణామాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల చర్చలు ప్రారంభించే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే పెళ్ళైన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. మీ భాగస్వామికి సంబంధించిన ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. చదువు విషయానికి వస్తే విద్యార్థులకు ఈ 4 రోజులు బలమైన సమయం అని చెప్పుకోవచ్చు. మీ దృష్టి కేంద్రీకరణ పెరుగుతుంది. మీరు చదివే విషయాలు త్వరగా గుర్తుంచుకుంటారు. పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. విజయానికి దగ్గరగా తీసుకువెళ్లే శక్తి ఈ రోజుల్లో ఉంటుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్, రచన లేదా విశ్లేషణ వంటి రంగాల్లో ఉన్నవారు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యక్తిగత ఎదుగుదల మీరు ఏదైనా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలనుకుంటే లేదా ఒక కొత్త పుస్తకం చదవటం ప్రారంభిస్తే ఈ 4 రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ జ్ఞానం మరియు మేధస్సు ఈ రోజుల్లో పెరుగుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే కన్యా రాశి వారికి సాధారణంగా ఒత్తిడి ఎక్కువగా అయినప్పుడు కడుపు సమస్యలు, నిద్రలేమి రావచ్చు. కానీ ఈ 4 రోజుల్లో ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. శారీరకంగా బాగానే ఉంటారు. అయితే మానసికంగా ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం. ప్రశాంతంగా ఉండండి. నెగిటివ్ మాటలు మాట్లాడే వారిని దూరంగా ఉంచండి. క్రమం తప్పకుండా నీరు తాగటం, పండ్లు తీసుకోవడం ఈ రోజుల్లో మీకు శక్తిని ఇస్తుంది. కన్యా రాశి వారు ఈ 4 రోజుల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీపై మీరే ఒత్తిడి పెట్టుకోకండి. ఇతరులకు నచ్చాలనే ఉద్దేశంతో ఏ పని చేయకండి. మీకు నచ్చని పనిని మీరు బలవంతంగా చేస్తున్న సున్నితంగా లేదా అనడం నేర్చుకోండి. ఫోకస్ ఉండాలి. మానసిక శాంతి అవసరం. కన్యా రాశి వారికి పరిహారాల విషయానికి వస్తే కన్యా రాశి వారి అధిపతి గ్రహం బుధుడు. కాబట్టి బుధవారం ప్రత్యేక పూజలు చేయడం, విష్ణు మంత్రం లేదా గాయత్రి మంత్రం రోజుకు కనీసం 11 సార్లు చదవండి. కన్యా రాశి వారు పచ్చని పండ్లు లేదా పచ్చ దుస్తులు దానం చేస్తే మీ గ్రహస్థితి శాంతిస్తుంది. మీరు ఉదయం ఇంట్లో దీపం వెలిగించి నీటిలో పసుపు కలిపి గుమ్మం ముందు చల్లిన శుభం పెరుగుతుంది. కన్యా రాశి వారు ఈ 4 రోజులు మొత్తంగా చూసుకున్నట్లయితే మీ జీవితంలో ఒక కొత్త మార్పు, ఒక కొత్త ఆరంభం, మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తకు ఇదే ప్రారంభం అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో శాంతి కూడా, పురోగతి కూడా, మంచి అవకాశాలు కూడా ఒకేసారి రావడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. మీకంటూ ఒక ప్రత్యేక శక్తి ఉంది. అది ఈ 4 రోజుల్లో పూర్తిగా బయటపడుతుంది. మీ ధైర్యం, మీ తెలివి, మీ నిజాయితీ ఇవన్నీ కలిసి మీకు కొత్త దారిలో నడిపిస్తాయి. మీ లక్ష్యాలను స్పష్టంగా దృష్టిలో ఉంచుకొని ఈ 4 రోజుల్లో ముందుకు సాగితే విజయం మీదే అవుతుంది. చూశారు కదండి, కన్యా రాశి వారికి ఈ 4 రోజులు ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. కన్యా రాశి వారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ జీవితంలో శుభం, శాంతి, విజయాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.